ప్రియమైన సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడేని కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయ ఉంటూ కొనసాగిస్తూ విశ్వాసిస్తారని అనితములు ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సజీవుడైన రక్షకుడు ఆయన ఆశస్సులు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కూడా ప్రభుపక్షముగా ప్రార్థిస్తున్నాం. ప్రేమి బిడ్డారా, ఉదయకాలములో సాయంకాలములో దేవుడి ఆశీస్సులు దీక్ష శాంతి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కూడా దేవుడికి వందనాలు. మీరందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సాధి సోదరులారా, మరి ప్రాముఖ్యముగా మరి ఎక్కడ ఉన్నా విశ్వాసిస్తున్నాము. నేడు ఆజ్ఞాపించే ప్రకారముగా మరి దేవుడు మనకు దీక్ష శాంతి కలగాలంటే, దీక్ష శాంతి పొందాలంటే దేవుడు ప్రార్థించాలి. నేడు నేడు నిరంతరము తోడే ఉన్నట్లుగా ఆయన ఆశీస్సులు ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇచ్చిన ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఇచ్చిన సర్వకాలము లెక్క ఉన్నా నీవు దీక్షశాంతి ఉంటావు. ఎందుకనక దేవుని కట్టడం ఉండాలంట. దేవుని కట్టడం ఉండి ఆయన ఆజ్ఞాకారంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కూడా మరి మీరందరూ క్షేమంగా ఉండాలని మరి ఉదయకాలంలో అందరూ ప్రార్థిస్తున్నాం. ప్రియమైన సోదరులారా, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు ప్రభా. నాయన ఇచ్చినందుకు సందేశించినందుకు నీ స్తోత్రాలు నాయన. వందాలయ్యా. అనేక ప్రవరణ సహోదరులు దేవుడి శ్వాసలు బిడ్డలు ఉన్నారు తండ్రి. కుటుంబ కొరకు, ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు ఏ ప్రాంతములు ఏ దేశములు ఉన్న సజీవుడే రక్షకుడు ఆయన ఆశీస్సులను దయచడయ్యా. యేసయ్య వందనాలు ప్రభా. ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనలో ప్రభా దీక్ష శాంతి పొందుకోవాలంటే ప్రభా అయ్యా మీ ఆజ్ఞల ప్రకారమా మీలో ఉండను, మీలోను నాయన సర్వకాలముగా ఉంచేవాడు, ఆదరించావు, ప్రేమించాడు నాయన. ఈ లోకములో మాకు ఆజ్ఞాపుల ప్రకారం లేదు ప్రభా. నీ చిత్తం నెరవేర్చినట్లుగా ప్రతి ఒక్కరికి ప్రభా ప్రేమించండి నాయన. నీ స్వీయ దూతతో ఆజ్ఞాపించే ప్రకారముగా ప్రతి ఒక్కరికి సేవకులు, దైవజ్ఞులు, అనేక బిడ్డలకు సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా నీ ఆశలు నింపమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడంలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమా మీకు సందేశాలని ఆశతో ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశం దీక్షాయు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన. దేవుని ఏ ప్రకారంగా ఇచ్చాడు? నువ్వు ఇచ్చిన ఎక్కడ ఉన్నావు ఆయన కట్టడం నిలిపించాలంట. ఎలాగండి? మరి దేవుడిచ్చిన ప్రకారముగా దీక్షాయు పొందుకోవాలంటే దేవుడిచ్చింది ప్రకారంగా నేడు నేను నీకు ఆజ్ఞ ప్రకారముగా నడవాలని వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, మరి ద్వితీయోపకాండములోను అలాగే 4:40 వచనంలోకి వెళ్తే చూడండి. 4వ అధ్యాయము 40వ వచనంలోకి వెళ్తే ఇప్పుడు మాట ఉందండి. మరియు నీకును నీ తర్వాతను నీ సంతాన వారికి క్షేమము కలుగుటకైనా, అంటే నీకు నీ తర్వాత సంతానము ఎవరికి ఇస్తారండి? క్షేమం కలగడం చేయాలి. దీక్షాంతి పొందుకోవాలంటే క్షేమం కావాలి. మనం ఎక్కడ ఉంటున్నాము? దేవుని నమ్ముకున్న విశ్వాసము. ఏ దేశంలో ఉంటున్నాము? ఆయన నీకు ఇచ్చాడు. ఆ దేశములు పెట్టి ప్రదేశులు తృప్తిగా తినమని ఫలించి ద్రాక్ష వలె నీకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు దేవుడు? మనకి చేసే విధానాలు పెట్టి మన ఆజ్ఞాపించాలంట. నేడు నేను నీకు ఆజ్ఞాపే ప్రకారం ఉంది. బిడ్డలారా, యెహోవా సర్వకాలమును నీకు ఇచ్చిన నీ దేశమును నువ్వు దీక్షాంతుడుగు ఉన్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టలకు ఆజ్ఞాకరక గైకోవాలను. అంటే ఆజ్ఞాపించాడు దేవుడు. ఎలా ఇచ్చాడండి? నేడు నిరంతరముగా నీకు ఉండాలి. అంత ముందు ఒకడు పట్టపగలైనాక పరాగులకు తన పొరుగు వారికి మరి నశించకూడదంట, చంపకూడదంట, పారుపోకూడదంట. మూసి మరి తీర్బుద్ధిగా యథార్థంగా యువతలకు 3 పురములకు నేరు వరకు అట్టివారే ఉన్నారంట. మరి మూసి ఎంతమంది యథార్థవాదికి వెళ్ళి మరి నాయకొండకి వెళ్ళి ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? వీళ్ళందరూ దీక్షశాంతి పొందుకోవాలి. వీళ్ళందరూ ఏమి చేస్తున్నారో తెలియదు. ప్రియమిత్రుడా, మనం కూడా దీక్షశాంతి పొందుకోవాలి. ఈ వాక్యం రాయబడింది. అదే విషయములను మరి నిర్గమకాండకి వెళ్తామండి. నిర్గమకాండము 20 ఇక్కడ 12వ వచనంలోకి వెళ్తామండి. 12వ వచనంలోకి వెళ్తే చిన్న మాటను చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీక్షాంతుకున్నట్లకు నీ తండ్రిని తల్లిని సన్మానించాలంట. ఏంటంటే తల్లి తండ్రి సన్మానించాలంట. నువ్వు దీక్షాంతికి ఇచ్చాడు దేవుడు. నీకు మరి ఆజ్ఞాపించి కొన్నాళ్ళు మనం జీవించాలా, నడిపించాలన్నా ఉండాలంట. నీ తల్లి తండ్రిని సన్మానించాలంట. సన్మానించి నరహత్య చేయకండి, వ్యభిచారించకండి, దొంగిలించకూడండి, నీ పొరుగు వరకు అబద్ధ సాక్ష్యము పలకూడదు.
నీ పొరుగు వారికి ఇల్లు ఆశింపకూడదు. ఏంటండి, నీ పొరుగు వారి ఇల్లు కోసం మరి ఆశింపకూడదు. నీ పొరుగు వారి భార్య అయినా, అతనికి దాసులైనా, అతని ఎద్దునైనా, అతని గాడిదైనా, నీ పొరుగు వారికి దేనైనా ఆశింపకూడదు అని చెబుతాను. ఏంటండి, పొరుగు వారి భార్య అయినా, నీ దాసులైనా, నీ పరదేశులైనా, ఎక్కడన్నా దేనికైనా పొరుగు వారిని దేనైనా అసింపకూడదంట. దేనికంటే అసింపకూడదు. అలాగ అసింపకుండా ఉంటే దేవుడు మన ఆక్షయాన్ని తగ్గుతాడు, దేవుడు దీక్షాన్ని పొందుతాడు. మనం ఏమి చేయకూడదు. ఈ విషయాలు చాలా భయంకరమైనది. మరి నరహత్యలు చేస్తారు, చాలా భయంకరమైనది. పొరుగు వారి మీద అబద్ధం సాక్షి చెప్పకూడదు. ఆ అబద్ధం సాక్షి పడుతుంది. నువ్వు ఉన్నది ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థన సాక్ష్యము దేవుడి కూటమిగా అంగీకరించుకో, దేవుడి కూటమిగా నడిపించుకో. అలా దీక్ష శాంతి పొందుకుంటే దేవుడు నీకు ఆశ్రయము దిగిస్తాడు. బిడ్డరా, మరి అదే విషయములను మరి ద్వితీయోపకాండముకి వెళ్దామండి. ద్వితీయోపకాండము 5:33 వెళ్తాను చూడండి. ఇక్కడ మాట ఉందండి 33లోను. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమక కానీ తిరగకండి. ఎలాగండి, కుడి వైపు ఎడవైపు తిరగని నువ్వు ఏ దేశంలో ఉంటున్నావో జాగ్రత్తగా ఉండాలంట. ఎలాగండి, జాగ్రత్తగా. నువ్వు ఏ దేశంలో ఉంటున్నావు, దేవుడిని ఎక్కడిచ్చాడు జాబు, దేవుడు ఎక్కడ కష్టపడిచ్చాడు, అక్కడ కుడివైపు ఎడవైపు తిరుగు, జాగ్రత్తగా భద్రపరుచుకో. ఏంటంటే దేవుడి యెహోవా ఆజ్ఞ ప్రకారముగా జాగ్రత్తగా పడవలను నువ్వు సాధ్యపరుచుకుని ఉన్నట్ల ఆ దేశంలో నువ్వు జీవించుతో మేలు కలిగి దీక్షతో అంట. నువ్వు ఏ దేశంలో ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, మరి దేశం వెళ్ళావు, దేశం వెళ్ళావు. ఆ దేశంలో దేనికి వెళ్ళావు, స్వార్థపరుచుకుంటానికి. ఎందుకు జీవిస్తున్నావు, మనం స్వార్థపరుచుకుని జాగ్రత్త పడటానికి. నీ ఇష్టమని మరి అభిసారం చేయకూడదు, నీ ఇష్టమైన దొంగతనం చేయకూడదు, నీ ఇష్టమని మరి పాపం చేయకూడదు. అలా చేస్తే దీక్ష శాంతం ఏం చేస్తుంది, ఆయుష్ను తగ్గిపోతుందంట. ఆయుష్ను తగ్గిపోయి ఏం చేస్తుంది, నీ జీవిత కాలం అంతయు నీకు క్షేమంగా ఉండదు. దేవుణ్ణి ఎందుకు విశ్వసించుకో. నువ్వు ఎక్కడ ఏ దేశంలో జీవిస్తున్నావో మేలు కొరకు చేయాలంట. దేవుడికి మేలు కొరకు కనిపెట్టాడు. అలాగే దేవుడి కొరకు మన భయభక్తి కలిగి ఉండి మన దీక్ష శాంతి పొందుకోవాలంటే మన మార్గం అన్నిటిలో నువ్వు ఎక్కడ మార్గం ఉంటున్నావు, ఎక్కడ ఏ దేశంలో ఉంటున్నావు, ఏ ప్రాంతంలో నీ మార్గం రహదారులు నువ్వు దేవుణ్ణి భద్రత వించడు. దానికి మనం దీక్ష శాంతి పొందుకోవాలంటే దేవుడికి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అలాగే నీ బంధువుల్ని, నీ తోబుట్టిన వాళ్ళని, పొరుగు వారిని ప్రేమించు. అబద్ధం సాక్ష్యం చెప్పుకో. అలా చెప్తే నువ్వు దీక్ష ఏం చేస్తే నీ ఆయుష్ తగ్గిపోద్దట. ఆయుష్ తగ్గిపోతాయి. ప్రేమిట్టరా, మరి సామర్థ్యకి ఎంత వెళ్తామండి. సామర్థ్యలోకి వెళ్తే ఇక్కడ చిన్న మాట ఉంది. సామర్థ్యులు ఇక్కడ మాట చూడండి 10:27 వెళ్దామండి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండట నువ్వు దీక్ష శాంతి కారణమగము అవుతావు. ఏంటంటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట. భయం ఉందా, భక్తి ఉందా, కలిగి ఉంటున్నావా, అవుతే నీవు దీక్ష శాంతి కారణమవుతావు. భక్తిహీనులకు ఆయుస్సు తక్కువై పోవును. ఏంటంటే భక్తిహీనులకు ఆయుస్సు తక్కువద్ది, నీతిమంతులకు ఆశ సంతోషపుట్టును. కానీ దీక్ష శాంతి పొందగలంటే ఆయుష్ ఎక్కువ అవ్వాలి. కానీ నువ్వు దేవుని భయభక్తి లేకపోతే ఏం చేస్తుంది, నీ ఆయుష్ తగ్గిపోద్ది, నీ ఆశ బంగారముకు పోవును. యథార్థమైన యెహోవాని ఏర్పాటుకు ఆయన దుర్గమము. పాపము చేయని వారికి అది నాశనకరము. పాపము చేయడం చేస్తే నాశనం అయిపోద్దంట. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. నీతిమంతుడు చూడండి, నీతిమంతుడు చేస్తాడు, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడో అది కదిలింపబడతాడా, కదిలింపబడు. యథార్థవంతి దేవుని ఎంతో సాక్షిగా దీక్ష సాక్షిగా పొందుకున్నాడు, ఎంచబెట్టాడు, మరి ప్రేమించాడు, ఆయుష్ పొందుకున్నాడు, దేవుని మూలంగా నడిచాడు, దేవుని సన్మానించాడు, తల్లిదండ్రులు ఎలా గౌరవించాడు అలా కూడా మరి సంఘానికి ప్రేమించే అధ్యక్షులు కూడా ప్రేమించాడు, ఆజ్ఞాపించాడు. అలా నడుచుకుంటే నీ భక్తిహీనులకు ఏంటంటే ఆయుష్యం పెరుగుతుంది. కానీ నువ్వు అందరినీ పాపాలు ముంచేసి మన పాప రీతికి పోతే నీ ఆయుష్ తగ్గిపోతని ఈ వాక్యం రాయబడింది. ప్రేమిటరా, మరి సామర్థులకు అదే విషయంలోకి వెళ్తే మరి 28:16 వెళ్తాం చూడండి. 16 వివేకము లేని వారేవై జనములకు అధికముగా బాధ పెట్టు అధికారే. మరి దుర్గభములకు దూషించిన వారికి దీక్షావంతుడు ప్రాణము తీసిన దోషమును కట్టిన వాడే గోతులకు పరిగెత్తుకొస్తున్నాడు.
ప్రాణము తీసుడు చేతడి, ఏ దోషము చేసినాడు, ఏ గోతు తీసాడు ఆ గోతులే పడతాడు. ఎవడికి అట్టు వారికి అసంపకూడదు. నువ్వు దీక్ష శాంతి ఏం చేయాలంటే వివేక కలిగారు ఉండాలంట. దేవుని అధికారం నీకు ఇచ్చాడు. అధికారం బట్టి నువ్వు దేవుడు సన్మానించాడు. సన్మానించుడు తల్లిదండ్రులు ఎంత సన్మానించావు దాన్ని తగ్గట్టు నువ్వు దేవునికి ప్రోక్షవించు, దేవునికి విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. అందరి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడానికి జ్ఞానములకు ఆలోచన బుద్ధిహీనులకు నీకు కనపరుస్తాడంట. ఏం చేస్తాడంటే జ్ఞానమును ఆలోచన బుద్ధిహీనులకు కనపరుస్తాడు. ఈ వాక్యం రాయబడ్డది. ప్రియ బిడ్డరా, మన యథార్థనకు ప్రవర్తించిన వాడు రక్షించబడతాడ. దేవుని ఎంత విశ్వాసిస్తున్నావా? దేవుని ఎంత యథార్థం ఉంటున్నావా? దేవుడి మూలంలో ఉంటున్నావా? అయితే నువ్వు దీక్షాయుత పొందుకుంటావు. మరి దేవుడు నేడు నీకు ఆజ్ఞ ప్రకారంగా నీ కట్టడలకు నీ తల్లిదండ్రులు స్థానమానించు. నీ తల్లిదండ్రి ప్రకారం నడు. నువ్వు దేనికి పొరుగు వారిని ఆశించకో, పొరుగు వారికి అబద్ధం చాచకో, ఏ విషయాలు చేయవద్దు, దొంగలించవద్దు. నీ సాక్షిగా ఉండి దేవుడు అన్ని విషయాలు నువ్వు చక్కగా ఏర్పాటు చేసుకోవాలని ఏ లేఖంలో రాయబడింది. బిడ్డరా, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమె ప్రార్థన చేద్దామండి. అందరి కొరకు. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్ర ప్రభా, అనేక బిడ్డలకు రక్షణ తెచ్చిన ప్రభా, నాయన దేశ విదేశాల ప్రభా, ఎక్కడ ప్రభా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో నీ ఆజ్ఞ ప్రకారంగా నీ కట్టడలు ఉండాలని నేను సెలవిస్తాను తండ్రి. దయగల తండ్రి, అందరూ ప్రేమించే ప్రభా, సాక్షి వారికి ప్రభా, కుటుంబాల కొరకు, ఆర్థిక సహాయం కొరకు ఆశ్రయించి నడిపించే గొప్ప వరాలను ప్రభా, నీ చిత్త నెరవేర్చేట్లక సమస్త సాధ్యమంత వరకు నీ కృపలు వదిలించేట్లక సహాయం తెచ్చండి ప్రభా. దయగల తండ్రి, కృపగల దేవా, నాయన రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. ఆయా ఆశ్చర్యమైన దీక్ష శాంతి ఇచ్చినట్లుగా దర్శించండి. దురాత్మ లేకని ప్రభా, ప్రతి రోగిని స్వస్థపరిచి ఆరోగ్యం నింపినట్లుగా సాక్షి వాడికండి ప్రభా, సహాయం అందించిన ప్రభా. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో మాకు ఆశించిన ప్రభా, ఏ బిడ్డ ప్రభా, చిన్న బిడ్డల ప్రభా, నాయన ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు, ఆదరించాడు. తల్లిదండ్రులు దాతములన్న ప్రేమించండి. ప్రతి భార్య భర్తలు దీవించి ఆశ్రయించండి. ప్రతి భార్య భర్తల ప్రభా, నన్ను కనికరం సమాధానించినట్లుగా ప్రభుల బాలపరుస్తూ దీవించు. ఆశ్చర్యమైన మహిమ ఘనత ప్రభావముల కార్యములు దయచమని ఆశ్రయించమని మేలు చేయమని తండ్రి. నీ చిత్తం నెరవేర్చేట్లుగా సయా నీ ఇష్టపూర్వకంగా నడిపించే, నీ ఇష్టసారంగా నడిపించే, ప్రతి ఒక్కరిగా దర్శించి దేశంగా అందించినట్లుగా నేను వాళ్ళు పొందినట్లుగా నీ ఆజ్ఞ ప్రకారంగా నడిపించే భాగ్యాన్ని కృపచించే ప్రభా, ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ప్రేమించే నాకు విధానం బట్టి గొప్ప కార్యం తెచ్చమని యేసయ్య పరిశుద్ధాత్మ పెరటంలో నీకే సమర్పించి అప్పగించుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి, అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు.